కురువంశ పితామహుడు మహాయోధుడైన భీష్ముడు దర్శించిన శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన రూపమును వర్ణించి శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా త్రిజగన్మోహన నీలకాంతి తనుద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడు వన్నెలాడు మదినావేసించు ఎల్లప్పుడున్. ఈనాడు మనము చూడబోతున్న రెండు పద్యములు కూడా కురుక్షేత్ర యుద్ధములో అంపశయ్యపై పరుండి తనను చూడడానికి పాండవులతో సహా శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు కురు పితామహుడైన భీష్ముడు పలికిన పలుకులు. తన శ్యామవర్ణముతో మూడు లోకములను మోహింపజేయగల సుందరాకారుడు సూర్యుడు ప్రభాత సమయమున ఉదయించే సమయములో కనిపించే ఎర్రని ఉత్తరీయమును దాల్చినవాడు, అత్యంత సుందరమైన కేశముల మధ్య ప్రకాశిస్తున్నటువంటి సుందర ముఖారవిందము కలిగిన వాడు, మహావీరుడైన అర్జునునికి ఎల్లప్పుడూ తోడు నీడగా వెన్నంటి ఉండువాడు అయిన శ్రీకృష్ణుడు ఎప్పటికీ నా మదిలో వసించి ఉండుగాక. శ్రీకృష్ణుని దివ్య రూపమును భీష్మ పితామహుడు ఎంత చక్కగా దర్శించాడో కదా. హయరిం ఖాముఖ ధూళి దూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేడ్కనని నా శస్త్రాహతింజాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. శ్రీకృష్ణుని ఎంత స్తుతించినా కూడా తనివి తీరడం లేదు భీష్మునికి. ఆయన ఇంకా ఏమని స్తుతిస్తున్నారో చూడండి. కురుక్షేత్ర యుద్ధరంగములో సంచరిస్తున్న రథములు, గుర్రములు రేపుతున్న దుమ్ము ధూళితోనూ శ్రమ వలన కలిగిన స్వేద బిందువులతో మెరుస్తున్న ముఖంతో నాచే ప్రయోగించబడిన అస్త్ర శస్త్రముల దెబ్బలు ఎంతో బాధలు కలిగిస్తున్నప్పటికీ కూడా అర్జునునికి విజయము చేకూర్చాలనే ఉద్దేశ్యముతో అర్జునుని చేత యుద్ధము చేయిస్తున్న శ్రీకృష్ణునకు నేను మనసారా నమస్కరిస్తున్నాను. తాను అధర్మపక్షమైన కౌరవుల తరపున యుద్ధము చేయవలసిన అగత్యము కలిగిన తన ధర్మమును తాను నిర్వహించిన మహావీరుడు భీష్మ పితామహుడు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.